గర్భంతో ఉన్న ప్రతి ఒక్కరి ప్రయాణంలో 12వ వారం చాలా స్పెషల్, చాలా కీలకం కూడా. ఎందుకంటే ఈ టైంలో చేసే రెండు ముఖ్యమైన టెస్టులు మనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి కొన్ని మొదటి క్లూజ్ ఇస్తాయి. అవే ఎన్టీ స్కాన్ ఇంకా డబుల్ మార్కర్ టెస్ట్. సో ఈరోజు మనం వాటి గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలు ప్రెగ్నెన్సీలో ఇన్ని వారాలు ఉండగా ఈ 12వ వారానికే ఎందుకంత ఇంపార్టెన్స్ అని డౌట్ రావచ్చు కదా. ఎందుకంటే కడుపులో బేబీ డెవలప్మెంట్లో కొన్ని చాలా ముఖ్యమైన మార్పులు జరిగేది సరిగ్గా ఈ టైంలోనే. మరి వాటిని చెక్ చేయడానికి ఈ పరీక్షలు పర్ఫెక్ట్ టైం అన్నమాట. సరే, మరి ఆ పరీక్షలేంటో చూద్దామా? ఓకే, ముందుగా మనం ఎన్టీ స్కాన్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఇది జస్ట్ ఒక నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్ లాగే అనిపిస్తుంది, కానీ ఇది అంతకంటే కొంచెం స్పెషల్. దాని గురించి కొంచెం డీప్గా చూద్దాం రండి. అయితే ఈ ఎన్టీ స్కాన్ పూర్తి పేరు నూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. దీన్ని సాధారణంగా ప్రెగ్నెన్సీలో 11 నుంచి 13 వారాల మధ్యలో చేస్తారు. మరి ఇందులో ఏం చేస్తారంటే బేబీ మెడ వెనకాల ఉండే ఒక చిన్న సన్నని ఫ్లూయిడ్ లేయర్ని, ద్రవపు పొరని కొలుస్తారన్నమాట. ఈ మెజర్మెంట్ మిల్లీమీటర్లలో ఉంటుంది. అంటే ఎంత సున్నితంగా, ఎంత జాగ్రత్తగా చేయాలో చూడండి. దీనికి చాలా స్కిల్ అవసరం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారే, అదే ఆ కొలత. మెడికల్ టర్మ్స్లో దీన్ని ఎన్టీ థిక్నెస్ అని పిలుస్తారు. వినడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కానీ ఈ చిన్న నంబర్ ఆధారంగానే బేబీ హెల్త్ గురించి కొన్ని చాలా ఇంపార్టెంట్ అంచనాలు వేయగలుగుతారు. సరే, ఇంతకీ ఈ ఎన్టీహెచ్ థిక్నెస్ ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే ఒకవేళ ఈ ఫ్లూయిడ్ లేయర్ నార్మల్ కంటే కొంచెం మందంగా ఉందనుకోండి, అప్పుడు డౌన్ సిండ్రోమ్, ట్రైసోమీ 18 లేదా ట్రైసోమీ 13 లాంటి కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉండే ఛాన్స్ ఉందని ఇది మనకొక హింట్ ఇస్తుంది. ఇక్కడొక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇది కేవలం ఒక అవకాశం గురించే చెప్తుంది, ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ చేయదు. అంతేకాదు, ఈ స్కాన్ అంటే కేవలం ఆ ఎన్టీ థిక్నెస్ కొలవడం మాత్రమే కాదు. అదే టైంలో డాక్టర్లు బేబీ హార్ట్బీట్ సరిగ్గా ఉందా, బేబీ గ్రోత్ కరెక్ట్గా టైంకి తగ్గట్టుగా ఉందా, ప్రెగ్నెన్సీ కరెక్ట్గా ఎన్నో వారంలో ఉంది, ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు చాలామంది మనసులో ఒక కామన్ డౌట్ ఉంటుంది. అదేంటంటే అసలు ఈ స్కాన్ వల్ల కడుపులో బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. దీనికి సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. అస్సలు భయపడక్కర్లేదు. ఒక నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎంత సేఫో ఈ ఎన్టీ స్కాన్ కూడా అంతే సేఫ్. దీనివల్ల తల్లికి కాని బిడ్డకి కాని ఎలాంటి హాని జరగదు. ఇది కంప్లీట్గా సేఫ్. సరే, ఇదంతా ఎన్టీ స్కాన్ స్టోరీ. కానీ ఈ ప్రాసెస్లో ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. దీనికి జతగా మరో చాలా ముఖ్యమైన పరీక్ష చేస్తారు. అదే డబుల్ మార్కర్ టెస్ట్. పేర్లోనే ఉంది కదా, కానీ ఇది స్కాన్ కాదు, ఇది ఒక బ్లడ్ టెస్ట్. డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నవారి బ్లడ్ని టెస్ట్ చేయడం. మామూలుగా దీన్ని ఎన్టీ స్కాన్ చేసిన రోజే లేదా అటు ఇటుగా అదే టైంలో చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లో రక్తంలో ఉండే 2 స్పెసిఫిక్ సబ్స్టాన్సెస్ లేదా ప్రోటీన్ల లెవెల్స్ని కొలుస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ 2 మార్కర్లేంటంటే ఒకటి ఫ్రీ బీటా హెచ్సిజీ, రెండోది పిఏపిఏ. సో 2 మార్కర్లను చెక్ చేస్తున్నారు కాబట్టే దీన్ని డబుల్ మార్కర్ టెస్ట్ అని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ని విడిగా చూడరు. ఎన్టీ స్కాన్ రిజల్ట్తో కలిపి రెండింటినీ కంబైన్ చేసి ఒక అంచనాకొస్తారు. ఓకే, స్కాన్ అయిపోయింది, బ్లడ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మన చేతిలో కొన్ని నంబర్లతో ఒక రిపోర్ట్ ఉంది. అసలు ఆ నంబర్లకి అర్థమేంటి? ఈ 2 టెస్ట్ల రిజల్ట్స్ని కలిపి ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో జాగ్రత్తగా విందా. ఫలితాల గురించి మాట్లాడే ముందు మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను అర్థం చేసుకోవాలి. అదేంటంటే స్క్రీనింగ్ టెస్ట్కి, డయాగ్నోస్టిక్ టెస్ట్కి ఉన్న తేడా. చూడండి, స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒక ప్రాబ్లం ఉండే ఛాన్స్ అంటే రిస్క్ ఎంత ఉందో మాత్రమే చెప్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్ ఇవ్వదు. కానీ డయాగ్నోస్టిక్ టెస్ట్ అలా కాదు. అది ప్రాబ్లం ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తుంది, ఖచ్చితమైన సమాధానం ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్, ఈ 2 కూడా స్క్రీనింగ్ టెస్టులు మాత్రమే. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వవు, కేవలం ఒక ఇండికేషన్, ఒక సూచన మాత్రమే ఇస్తాయి. ఈ రిజల్ట్స్ ఎలా ఇస్తారంటే ఒక రేషియో రూపంలో ఇస్తారు. ఉదాహరణకి మీ రిపోర్ట్లో 1 in 1000 అని వచ్చిందనుకుందాం. దీన్ని లో రిస్క్ అంటే తక్కువ ప్రమాదం అని అంటారు.
దీని అర్థమేంటంటే మీలాంటి రిజల్ట్స్ వచ్చిన 1000 మంది ప్రెగ్నెంట్స్లో కేవలం ఒక్కరికి మాత్రమే సమస్య ఉండే ఛాన్స్ ఉందని. అదే దీనికి బదులుగా 1 in 50 అని వచ్చిందనుకోండి, దాన్ని హై రిస్క్ అంటే అధిక ప్రమాదమనంటారు. అంటే 50 మందిలో ఒకరికి సమస్య ఉండే అవకాశముందని దీని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, ఇది కూడా ఒక అంచనా, ఒక ఛాన్స్ గురించి చెప్పడమే, ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ చేయడం కాదు. సరే, ఒకవేళ రిజల్ట్స్లో హై రిస్క్ అని వస్తే వెంటనే కంగారు పడిపోవాలా? అస్సలొద్దు. అలా వస్తే దాని అర్థమేంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సాధారణంగా ఈ టెస్టులు ఎవరికి ఎక్కువగా అవసరమవుతాయంటే 35 ఏళ్లు దాటిన వారికి, ఫ్యామిలీ హిస్టరీలో ఏవైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి, లేదా అంతకుముందు ప్రెగ్నెన్సీలో ఏవైనా క్రోమోజోమల్ ఇబ్బందులు ఎదుర్కొన్నవారికి డాక్టర్లు ఈ టెస్టులని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తారు. ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్లో హై రిస్క్ అని వస్తే మీ డాక్టర్ మీతో మాట్లాడతారు, భయపడాల్సిన పనిలేదని చెప్తారు. నెక్స్ట్ స్టెప్గా కన్ఫర్మేషన్ కోసం కొన్ని డయాగ్నాస్టిక్ టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తారు. ఈ టెస్టులు మనకు ప్రాబ్లం నిజంగా ఉందా లేదా అనే దానిపై చాలా ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఆ కన్ఫర్మేటరీ టెస్టులకు కొన్ని ఉదాహరణలు చూస్తే NIPT ఒకటి. ఇది కూడా ఒక బ్లడ్ టెస్ట్. ఇంకా అవసరాన్ని బట్టి కోరియోనిక్ విల్లెస్ శాంప్లింగ్ అంటే CVS లేదా ఆమ్నియోసెంటెసిస్ లాంటివి సూచిస్తారు. వీటిలో ఏ టెస్ట్ అవసరం అనేది మీ కండిషన్ని బట్టి డాక్టరే నిర్ణయిస్తారు. ఓకే, ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఫైనల్గా అసలు ఈ టెస్టులన్నీ ఎందుకింత ఇంపార్టెంట్? ఎందుకంటే ఇవి మనకు ఎర్లీ స్టేజ్లోనే, అంటే చాలా ప్రాథమిక దశలోనే చాలా విలువైన సమాచారాన్ని అందిస్తాయి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయం, ఈ టెస్టులు మనల్ని భయపెట్టడానికి కాదు, మనకు ముందుగానే ఒక అవేర్నెస్, ఒక సమాచారం ఇవ్వడానికి మాత్రమే. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే బేబీ హెల్త్ గురించి ఒక బేసిక్ ఐడియా రావడం వల్ల పేరెంట్స్, డాక్టర్స్ ఇద్దరూ కలిసి నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేదాని గురించి ప్రశాంతంగా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి ప్రెగ్నెన్సీ ఒక యునిక్ జర్నీ. ఇంటర్నెట్లో ఏదో చదివేసి కంగారు పడిపోవద్దు. ఈ టెస్టుల గురించి గానీ, వాటి రిజల్ట్స్ గురించి గానీ మీకు ఎలాంటి డౌటున్నా ప్లీజ్ మీ డాక్టర్తో మాట్లాడండి. వాళ్ల గైడెన్సే మీకు అసలైన ధైర్యాన్ని, క్లారిటీని ఇస్తుంది.